నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ పైన ఇండియా కూటమి అంటే ప్రతిపక్షం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. మరి జరిగినటువంటి ఎన్నికలపైన ఎప్పుడూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి వైసీపీ ఇందులో ఎందుకు సంతకం పెట్టట్లేదు? దీని వెనక సీక్రెట్ ఏంటి? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 2024లో ఏదైతే ఎన్నికలు జరిగాయో వాటిపైన ఎప్పుడు ఆరోపణలు చేస్తుంది వైసీపీ. మరి ఎందుకని ఈరోజు ఏదైతే ఇండియా కూటమి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిందో ఎన్నికల ప్రధాన కమిషనర్ అయినటువంటి జ్ఞానేశ్వర్ కుమార్ పైన, అందులో ఎందుకు సంతకం పెట్టట్లేదు? దీనికి సీక్రెట్ ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి భయం అంతే, ఏం లేదు. బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు. ఎందుకు అంటే అది కారణం మన అందరికీ తెలిసిందే. ఆయన మీద ఉన్న కేసులు, ఆయన మీద ఉన్న వ్యవహారాలు, ఆయన చేసే ఈ దొంగ రాజకీయాలు, ఇవన్నీ వీటి గుట్టుమట్లన్నీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ లీడర్లకి చాలా స్పష్టంగా తెలుసు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే ఏదో ఒక విధంగా వాళ్ళతోటి మంచిగా ఉండటానికే ప్రయత్నం చేస్తాడు. మంచిగా ఎందుకు ఉండాలి? రాజకీయంగా మీరు ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఆ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్నాడు. ఎన్డీఏ కూటమి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని విమర్శించే జగన్మోహన్ రెడ్డి మరి అదే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఎందుకుంటాడు? ఈ విషయాన్ని మనం జనరల్గా బహిరంగంగా ప్రశ్నించలేదు, కానీ కొంచెం బహిరంగంగా ప్రశ్నించటానికి మనలాంటి వాళ్ళు కొంచెం మొహమాటపడ్డారు. కానీ షర్మిల ఇదే క్వశ్చన్ని వేసింది. అన్నా మరి నువ్వు బీజేపీకి మరి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా, బీజేపీకి నువ్వు దత్తపుత్రుడిలాగా ఎందుకుంటున్నావు? బీజేపీకి నువ్వు దత్తపుత్రుడి కాకపోతే ఈ జ్ఞానేశ్వర్ కుమార్ మీద పెట్టిన ఈ అభిశంసన తీర్మానానికి నువ్వు మద్దతు పలకాలి కదా అని సూటిగా అడిగింది. అంటే చెల్లెలు కదా, కొంచెం స్వతంత్రం ఎక్కువ ఉంటుంది కాబట్టి అడిగింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. కానీ అసలు పట్టించుకోడు. ఎందుకు అంటే అతనికి తెలుసు అమిత్ షా ఆగ్రహిస్తే ఏం జరుగుతుంది అనేది. అందుకని అమిత్ షాకి ఆగ్రహం కలిగించకుండా ఉండాలి, అట్లా బతకాల్సిందే. మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సహజ మిత్రుడు. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2018 వరకు ఆయన ఆడిచ్చిన డ్రామాలు, అంటే ఉదాహరణకి చెప్తాం మీకు. విజయసాయి రెడ్డిని పంపించేవాడు. అంటే అప్పట్లో తెలుగుదేశం బీజేపీ మిత్రపక్షాలు, అప్పుడు కూడా కేంద్రంలో రాష్ట్రంలో అధికారం పంచుకుంటూ ఉన్న మిత్రపక్షాలు. మరి మిత్రపక్షాలని ఎట్లా విడగొట్టాలి అని ఆలోచించి ఇతను ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పెట్టాడు. విజయసాయి రెడ్డి ఏం చేసేవాడంటే ప్రతిసారి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదన్నా ఒక మంత్రితోటి అపాయింట్మెంట్ తీసుకున్నారు అనుకో, తెలుగుదేశం వాళ్ళకి 2 రండి అని చెబితే 2 గంటలకి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళే లోపల అక్కడికి విజయసాయి రెడ్డి ప్రత్యక్షం అయ్యేవాడు. ఆ మినిస్టర్ ఛాంబర్ ఎదురుగా ఆ బంట్రోతులు కూర్చునే చైర్ ఉంటుంది కదా, అందులో కూర్చొని ఉండేవాడు. కలిసి వచ్చేసాడా, ఇప్పుడు మన తర్వాత కలుస్తాడా అనే పజిల్ తెలుగుదేశం వాళ్ళకు ఉండేది. నిజంగా కలుస్తాడో లేదో కూడా తెలియదు. కొన్ని సందర్భాల్లో ముందరే వెళ్ళి కలిసి వచ్చేవాడు. తెలుగుదేశం టీము వెళ్తూ ఉంటే విజయసాయి రెడ్డి ఎదురుపడేవాడు. అట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. మొత్తం పొలిటికల్ సర్కిల్స్లో ఈ విజయసాయి రెడ్డి అనే ఒక డ్రామా ఆర్టిస్ట్ని పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. తెలుగుదేశం నాయకులందరికీ డౌట్ వచ్చింది. ఏంటిది, మనం టైం అడిగాం కదా,
మనం వెళ్ళే లోపల విజయసాయిరెడ్డిని ఎందుకు పిలిచారు, విజయసాయిరెడ్డి తోటి ఎందుకు మాట్లాడుతున్నారు అన్న ఒక డౌట్ తెలుగుదేశం పార్టీకి క్రియేట్ చేశాడు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆ డౌట్ ఎంత సీరియస్ అయిపోయింది అంటే, ఎక్కడికి వెళ్ళినా విజయసాయిరెడ్డి వస్తున్నాడు, మనకన్నా ముందర విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు ఆ సంబంధిత మంత్రులతోటి. తర్వాత మనం వెళ్ళాల్సి వస్తున్నది, మనమా మిత్రపక్షం వీళ్ళ. అసలు బీజేపీ వాళ్ళు కూడా విజయసాయిరెడ్డిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ సహజంగానే తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చింది. దాంతో రాజకీయంగా గ్యాప్ పెరగటం మొదలుపెట్టింది. ఈ గ్యాప్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఇంకొక కొత్త నాటకానికి తెరతీశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే, తెలుగుదేశం విఫలమైపోయింది అని తెలుగుదేశం మీద టార్గెట్ పెట్టి ఈ ప్రత్యేక హోదా అంశాన్ని ముందరకు తీసుకొచ్చాడు. దాంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ డిఫెన్స్లో పడిపోయింది. మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్తేనేమో బీజేపీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలా, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడకుండా స్పెషల్ ప్యాకేజీ అంటున్నది. స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము అని చెబితే దానికి కూడా చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే బీజేపీ తోటి విభేదించటం ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఇష్టం లేదు. బీజేపీ తోటి సఖ్యతగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రయత్నం. అందుకని ప్రత్యేక హోదా గురించి వదిలేసి ప్రత్యేక ప్యాకేజీ మీద ఆయన కాంప్రమైజ్ అయిపోయి అప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా సుజనా చౌదరి ఉండేవాడు. సుజనా చౌదరికి ఆ బాధ్యత అప్పగించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే మన రాష్ట్రానికి ఏమేం ప్రయోజనాలు వస్తాయి ఆ లిస్ట్ అవుట్ చేయండి. ఈ ప్రయోజనాల వల్ల అంటే వచ్చే ఈ ప్రివిలేజెస్ తోటి మన రాష్ట్రానికి ఆర్థికంగా ఎంత లాభం కలుగుతుంది, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఎంత లాభం కలుగుతుందో మీరు క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పి సుజనా చౌదరికి ఆ బాధ్యత అప్పగిస్తే ఆయన చాలా ఎఫిషియెంట్గా ఆ బాధ్యతని నిర్వర్తించి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఈ విధంగా ఇంత బెనిఫిట్ అవుతుంది రాష్ట్రానికి అని చెబితే ఆ ఫిగర్స్ని పెట్టి చంద్రబాబు నాయుడు నాకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వండి, ఇంత ఫిగర్ ఉండాలి అని చెప్పి ప్రపోజల్స్ ఇస్తే ఆ రోజు అరుణ్ జైట్లీ ఆయన ఆర్థిక మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ప్రపోజల్స్ ఇస్తే ఆయన ఎంతో సహృదయంతో ఆయన చూసి స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్కి, కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కాదు ఏ రాష్ట్రానికి ఇవ్వట్లా. అప్పటికే అంటే ఈ ప్రాసెస్ అంతా మొదలు కావడానికి ముందరే చాలా కుట్రలు జరిగినాయి. కుట్ర నెంబర్ 1 ఏంటి అంటే, అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మొదలుపెట్టాడు, డివైడ్ అయిపోయిన రాష్ట్రం మాది తెలంగాణ, అందుకని మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పి కుట్ర కేసీఆర్ మొదలుపెట్టాడు. బీహార్లో నితీష్ కుమార్ బీజేపీని ఏ విధంగా మనం గ్రూపులో పెట్టుకోవాలా అని ఆలోచించి ఆయన సైడ్ నుంచి బీహార్లో వెనకబడిన ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, అందుకని ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలని ఆయన పెట్టాడు. అంటే ఈ విధంగా రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగటం మొదలుపెట్టింది. అందుకని పొలిటికల్గా బీజేపీకి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వరకు ఏవైతే ఆర్థిక లాభాలు ఉంటాయో ప్రత్యేక స్టేటస్ స్పెషల్ స్టేటస్ వల్ల ఆ ఆర్థిక లాభాల వరకు తీసుకొని మనం కాంప్రమైజ్ అవుదాం అని చెప్పి చంద్రబాబు నాయుడు 10 అడుగులు కిందకి దిగొచ్చి భారతీయ జనతా పార్టీ తోటి సఖ్యత కోరుకుంటే ఆ సఖ్యతని ఒక రకంగా బీజేపీ వాళ్ళు వాడుకోలేదు, ఇంకొక రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుట్రలు మొదలుపెట్టి సక్సెస్ అయిపోయాడు. దాంతో ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు బయటికి వచ్చేసాడు. ఇది స్థూలంగా జరిగింది. దాంతో అంటే ఎన్డీఏ మీద అనుమానం వచ్చేలాగా చేయటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయిపోయి బయటికి తీశాడు. ఇప్పుడు అవే ప్రయత్నాల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు.
భారతీయ జనతా పార్టీతో తాను సఖ్యతగా ఉన్నట్టు, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ తనతోటి సఖ్యతగానే ఉన్నట్టు పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. అందుకనే నా మీద చర్యలు తీసుకోవటం లేదు సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ అన్న వాదనని పరోక్షంగా ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఇదంతా ఏమవుతున్నది అంటే బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఆ సిచ్యుయేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవటానికి అడ్డుపడుతున్నది అన్న భావనని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. ఈ కుట్ర మొత్తం ఇదంతా పెద్ద కుట్ర. వాస్తవానికి ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు మీరు అడగచ్చు. సిబిఐ అక్రమాస్తుల కేసులన్నీ కోర్టులో ఉన్నాయి. ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సుప్రీంకోర్టు నేరుగా దర్యాప్తు పర్యవేక్షిస్తూ ఉన్నది. మీకు తిరుపతి లడ్డూ కేసు ఇది కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టు దీంట్లోనే పర్యవేక్షణలో నడుస్తున్నది. పరకామణి కేసు అది హైకోర్టు పర్యవేక్షణలో నడుస్తున్నది. అంటే కోర్టుల పర్యవేక్షణలో ఈ కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి. ఈ సమయంలో అంటే సిబిఐ వాళ్ళు కొంత ప్రోయాక్టివ్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎందుకున్నా ప్రోయాక్టివ్ తీసుకోవటం లేదు. అదే దానికి నాకు కూడా అభ్యంతరం ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేయాల్సిన పనులన్నీ చాలా ఆలస్యంగా చేస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న పనుల మీద నాకు అభ్యంతరం ఉన్నది. అదేవిధంగా ఈ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో సిబిఐ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. దాని మీద నాకు చాలా సీరియస్ అభ్యంతరాలు ఉన్నాయి. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వీటిని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? బీజేపీనే నన్ను కాపాడుతున్నది అన్న పిక్చర్ ఇస్తూ ఉన్నాడు. ఈ డ్రామా మొత్తాన్ని రక్తి కట్టడానికి మొన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు కదా, మరి ఆ 4 ఎంపీలు సంతకాలు పెట్టాలి కదా, ఓం బిర్లాకి వ్యతిరేకంగా ఓటేయాలి కదా, వేయలేదు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ మీద అభిశంసన తీర్మానం పెడితే కూడా ఇతను వాళ్ళకి అనుకూలంగా ఓటు వేయట్లే. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇతను నిర్ణయం తీసుకోవటంలా. నేను ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ చెప్తూ ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. ఏంటి అంటే నువ్వు ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు, ఓకే. జ్ఞానేశ్వర్ మీద అభిశంసన తీర్మానానికి నువ్వు మద్దతు ఇవ్వట్లేదు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేయాలో తెలుసా? ఈ ఎన్నికలు మొత్తం ఈవీఎం ఎన్నికలు అవి ఇవి అని నువ్వు పోస్టులు పెడుతున్నావు కదా, నీ మనుషులతో పెట్టిస్తున్నావు కదా, అవన్నీ తీసేయించు, అవన్నీ డిలీట్ చేసి జ్ఞానేశ్వర్ నిర్వహించిన ఎన్నికలు పక్కడబందీగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి గెలిచినది ఈవీఎంల వల్ల కాదు అని చెప్పు. పాత పోస్టులన్నీ డిలీట్ చేయించు. అది చేయించి నువ్వు జ్ఞానేశ్వర్ అభిశంసన తీర్మానం మీద నువ్వు సంతకం పెట్టకపోయినా నాకే అభ్యంతరం లేదు. నువ్వు పెట్టక్కర్లా. షర్మిల ఏదో అడుగుతూ ఉంటుంది, నువ్వేం పెట్టక్కర్లా. నువ్వు ఒకవైపు వచ్చి ఎన్నికలన్నీ ఇది జరిగినాయి, ఈవీఎంలు ట్యాంపర్ చేసి కూటమి ప్రభుత్వం గెలిచిందని చెప్పి చెప్తావా? ఇంకొక వైపు ఏమో జ్ఞానేశ్వర్ మీద నీకు అభిశంసన తీర్మానం పెడితే దానికి సపోర్ట్ చేయవా? ఏంటి నీ నాటకాలు ఏంటి? అంటే మేము మాలాంటి వాళ్ళం గుర్తించలేము అనుకుంటున్నావా? అంటే నువ్వు నాటకాలు ఆడితే అది నడిచిపోతుంది అనుకుంటున్నావా? ఖచ్చితంగా నువ్వు జ్ఞానేశ్వర్ మిశ్రా అభిశంసన తీర్మానం మీద సంతకం పెట్టి తీరాలి. నువ్వు పెట్టకపోతే ఈవీఎంల మీద గెలిచింది ఈవీఎం ప్రభుత్వం, ఇప్పటికీ ఈ రోజుకి నువ్వు నీ అధికారిక ఛానల్లో నీ పార్టీ అఫీషియల్ పేజీల్లో ఇప్పటికీ నువ్వు చెప్తుంటావు కదా, నువ్వు కామెంట్ పెడుతుంటావు కదా, ఆ కామెంట్లన్నీ తీసేయించు. ఇదన్నా చేయి, అదన్నా చేయి.
అందుకని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకాలన్నీ, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ మొత్తం అంతా కూడా టోటల్గా ప్రజల మధ్య ఎక్స్పోజ్ అయిపోతూ ఉన్నాయి. ఎక్స్పోజ్ బీజేపీకి భయపడుతున్నాడు అనుకోవటం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు నేననే పాయింట్ అది. ఎందుకు అంటే బీజేపీకి న్యాచురల్ అలై కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? తిరుపతి లడ్డూలో కల్తీ చేసి అసలు నెయ్యే లేకుండా వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టినవాడు, నైవేద్యం పెట్టినవాడు బీజేపీకి ఎట్లా అవుతాడు? కాలేడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాలంలో భారీ ఎత్తున మత మార్పిడులు చేసిన జగన్మోహన్ రెడ్డి బీజేపీకి సహజ మిత్రుడు ఎట్లా అవుతాడు? ఎట్టి పరిస్థితుల్లో కాలేడు. పొలిటికల్గా గేమ్ ఆడుతున్నాడు. ఈ విషయాన్ని బీజేపీ కూడా గ్రహించాలి. బీజేపీ వాళ్ళకు కూడా ఇది రావాలి. మనం జగన్మోహన్ రెడ్డి వల్ల మనకి చెడ్డ పేరు వస్తున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డిని మనం కూడా ఎక్స్పోజ్ చెయ్యాలి అని బీజేపీ కూడా ముందరికి రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగిన అక్రమాలు, అన్యాయాల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పిఎన్వి మాధవ్ పోరాటం చేస్తున్నాడు తప్ప బీజేపీకి సంబంధించిన వేరే నాయకులు ఇంకా రావట్లేదు, బయటికి రావట్లేదు. మాధవ్ మాత్రం చాలా హిస్ కండెమింగ్ దిస్ యాటిట్యూడ్, జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ని కండెమింగ్ వెహిమెంట్లీ. రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నాడు కానీ బీజేపీలో ఉన్న మిగిలిన వాళ్ళు చేయట్లే. ఒక కౌన్సిల్ మీటింగ్లో సోమవీర్రాజు కొంత బాగానే మాట్లాడాడు, కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే భారతీయ జనతా పార్టీ కూడా అవుట్రైట్గా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు, ఇప్పటికీ చేస్తున్న రాజకీయాలు, అధికారంలో ఉన్నప్పుడు చేసిన మత మార్పిడులు, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారము, వీటన్నిటి మీద బీజేపీ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయకపోతే బీజేపీకి చెడ్డ పేరు వస్తున్నది. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.